మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను బీసీవై పార్టీ మహిళా స్టేట్ కో కన్వీనర్గా నియమించబడ్డాను. సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఇది మన పార్టీ అంటే ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ సంబంధించినటువంటి బహుజన పార్టీ. ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు ఈ రోజుల్లో స్వార్థపూరిత రాజకీయ నాయకులు పార్టీలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మన కోసం, మన బీసీల కోసం, బడుగు బలహీన వర్గుల అందరి కోసం పోరాటం చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకొని ఎవరి స్వార్థం వాళ్ళు పాటించేటువంటి ఈ రోజుల్లో మన అందరి కోసం మన స్థితిగతులు మార్చాలని, మన బీసీలు అధికారంలోకి రాజ్యాధికారం దిశగా పయనించాలని మన కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిని బలపరుచుకునేది మన బాధ్యతగా నేనైతే తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ఈ జరగబోయేటువంటి సభకైతే బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సభని జయప్రదం చేయాలని నా తరపు నుంచి కోరుతున్నాను. ఒకప్పుడు జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో అయితే మనకి పాల్గొనేటువంటి అవకాశం అయితే మనకు రాలేదండి. కనుక ఇప్పుడు వచ్చినటువంటి మన బీసీ రాజ్యాధికారం కోసం చేసే మనం ఈ పోరాటంలో అయితే పాల్గొనే అవకాశం అయితే మనకు అన్నగారైతే ఇప్పించారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నా తరపున నేనైతే ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇస్తున్నాను.